బీసీల చుట్టూ ఇంత యుద్ధం ఎందుకు జరుగుతా ఉంది? అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఏం చెప్పారు? అపోజిషన్ ఏమంటోంది? ఈనాడు సాక్షి పత్రికలు విభిన్నంగా ఎందుకు రాసేయి? చూడండి, ఈనాడేమో జైహో బీసీ అని తాటికాయంత హెడ్డింగ్ పెట్టింది. సాక్షి చూడబోతేనేమో మళ్ళీ మాయోపాయం అంటా ఉంది కదా. ఏది నిజం? ఎవరి ఆర్గ్యుమెంట్ నమ్మాలి? 34% రిజర్వేషన్ చుట్టూ అసలు రాజకీయం ఎవరికి గంతలు కడతా ఉంది, ఎలాంటి కప్పగంతులు వేస్తా ఉంది తెలుసా మీకు? లీడర్లు ఏం చెప్తున్నారో, పేపర్లు ఏం రాసాయో చూద్దాం. దాంతో పాటు అసలు హిస్టరీని తిరిగేస్తే ఆధారాలతో సహా నిజాలు ఎదురు నడిచొస్తాయి మనకి. అలాంటి నిజాలు చూద్దాం. చూస్తే గనక అసలు బీసీలకి అండగా ఎవరు నిలబడ్డారు, కుల క్యాలిక్యులేషన్స్ తో రాజకీయపు ఎత్తుగడలు ఎవరు వేస్తా ఉన్నారు అనేది అర్థమైపోతుంది. నేను చెప్పబోయే ఆర్గ్యుమెంట్ గానీ, చూపించబోయే ఆధారాలు గానీ అన్ని డీటెయిల్డ్ గా డేట్లతో సహా కనపడతాయి. ఇందులో నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి లేదు. అవన్నీ చూసిన తర్వాత నిజం ఎవరిది, నిజాయితీ ఎవరిది, అడ్డగోలుగా బుల్లింగ్ చేసుకుంటూ ఎవరు వెళ్తున్నారు అనేది మీరు చెప్పండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ బీసీస్. కులాల పేరుతో రాజకీయం ఎలాంటి గేమ్స్ ఆడుతా ఉంది అనే టాపిక్ ఇది. అందుకోసం అందరూ చూడాలి, నిజాలు తెలుసుకోవాలి. ముందు అసలు బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో 34% అనే సబ్జెక్ట్ చుట్టూ రాజకీయం ఏం మాట్లాడుతా ఉంది, అసెంబ్లీ వేదికగా ఏం జరిగింది, రెండు ప్రధాన పత్రికలు ఏం రాశాయి, 1 by 1 చూసేద్దాం. ఇదిగో ఈనాడు చూడండి, జైహో బీసీ అని పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లను రాసింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉత్తర్వులు ఇవ్వడమే కాదు, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాము అని చెప్పింది. చూసారా, ఇక్కడే ఉంది అసలు మతలబు. అంటే అర్థం ఏంటి? ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రం న్యాయం జరగదు అనే అర్థాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్టు చెప్పినట్టు కదా. ఇంట్రెస్టింగ్ కదా. అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా మాట్లాడతాను నేను. ఆ తర్వాత 2వ పేజీలో పొలిటికల్ ఆర్గ్యుమెంట్ రాశారు చూడండి. చంద్రబాబు జగన్ గురించి, వైసీపీ గురించి కూడా మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం 24.15% బీసీ రిజర్వేషన్లు తగ్గించేసింది అన్నారు. చూసారు ఇక్కడ ఈనాడు రాసింది స్పెసిఫిక్ గా. ఆ తర్వాత 2019-24 మధ్య వైకాపా హయాంలో బీసీలపై జరిగింది అణిచివేత మాత్రమే కాదు, అంతులేని కక్ష సాధింపు అని ఆర్గ్యుమెంట్ వినిపించడానికి ట్రై చేశారు. చాలా వ్యూహాత్మకంగా ముందుగానే వైసీపీ నేతలు బీసీ రిజర్వేషన్లపై కోర్టుకి వెళ్తారు అన్నారు. చూసారా, వ్యూహాత్మకం అని ఎందుకంటున్నా? ఆర్గ్యుమెంట్ కనిపించడం కాదు, వాస్తవాలు కూడా కనపడతాయి చూడండి. ఆ తర్వాత చాలా టాక్టికల్ గా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చూడండి, ఎంత సొంపుగా చంద్రబాబు మాట్లాడారు. వైకాపా నేతలకు బాధ్యతలు పట్టవా? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక సందర్భంలో అయినా సభకు వస్తారని ఆశించా, రాలేదు అని చాలా వ్యూహాత్మకంగా, ఎమోషనల్ గా ఒక డైలాగ్ అన్నారు. ఆ తర్వాత బీసీల సాధికారత కోసం 5 విధానాలు అమలు చేయబోతున్నాం అని చెప్పారు కదా. అంటే చాలా వ్యూహాత్మకంగా వైసీపీ హయాంలో అన్యాయం చేసేశారు, 24% కుదించేశారు అని చెప్పడమే కాదు, అసలు ఇలాంటి చారిత్రక సందర్భంలో జగన్ సభకు రాలా అనే విషయాన్ని కూడా చంద్రబాబు మాట్లాడారు కదా. మరి సాక్షి ఏం రాసింది చూడండి. ఇదిగో మళ్ళీ మాయోపాయం అని సాక్షి హెడ్డింగ్ పెట్టింది. చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత కోసం ప్రయత్నించాలిగా అని అడుగుతా ఉంది. బీసీలకి 34% రిజర్వేషన్ పై జగన్ జీవో ఇచ్చినా అడ్డుపడింది చంద్రబాబే అని రాసింది. అలా ఎందుకన్నారు అనేది కూడా మనం మాట్లాడతాం. ఆ తర్వాత రాజ్యసభకు 4 బీసీలని పంపింది జగన్. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు అని చెప్పింది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ గా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 2014-19 మధ్య ఒక్క బీసీకైనా రాజ్యసభ అవకాశం ఇచ్చేవారేగా అంది. అంటే ఇవ్వలేదు అనే విషయాన్ని చెప్తా ఉంది. ఇచ్చామని చెప్పగలరా మరి టీడీపీ అని అడుగుతా ఉంది అనమాట. చాలా వ్యూహాత్మకం కదా. ఏం చెప్తారు అనేది ఇక్కడ పాయింట్. ఇదిగో చూడండి, రిజర్వేషన్ల పేరుతో మోసగిస్తున్నారు అని చెబుతూ 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న మొక్కుబడి డ్రామాలు అని సాక్షి రాసింది కదా. వైసీపీ హయాంలో టీడీపీ ఏం చేసింది అనేది మాట్లాడే ముందు రిజర్వేషన్ క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు 50% దాటకూడదు అని చెప్పినా గానీ చంద్రబాబు మొక్కుబడి డ్రామాలు ఆడుతున్నారు అని రాసింది కదా. నేను అందుకోసం ఇందాక ఉత్తర్వులు ఇవ్వడమే కాదు, న్యాయం జరిగే వరకు అని చాలా టాక్టికల్ గా రాశారని చెప్పా కదా. అసలు అర్థం ఇదే. అందులో 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, అయినా మొక్కుబడిగా డ్రామాలు ఆడుతున్నారు అని వైసీపీ అంటోంది కదా. నిజానికి సుప్రీంకోర్టు ఏముందో కూడా నేను చూపిస్తా చూడండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మెయింటైన్స్ ద టోటల్ రిజర్వేషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ backward classes in local bodies must strictly adhere to 50% overall ceiling limit. అంటే 50% సీలింగ్ లిమిట్ దాటకూడదు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది 2025లో. గత ఏడాదిలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా సుప్రీంకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి ఈ మాట చెప్పడం చాలా మందికి గుర్తుంది కదా. అయినా సరే చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఒక మాట అన్నారు. ఈనాడు రాసింది చూడండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడతాము అని అర్థం వచ్చేలాగా ఈ విషయాలు జగన్ కూడా తెలుసు అంటూ ముందుగానే ఒక మాట అనేసారు. చూసారా, టాక్టికల్ గా ఆర్గ్యుమెంట్ లో ఎన్ని లేయర్లు ఉంటాయి అని చెప్పడానికి చంద్రబాబు ముందే లీగల్ లిటిగేషన్స్ విషయాన్ని ప్రస్తావించడం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంతకీ వైసీపీ హయాంలో టీడీపీ ఏం చేసింది అనే విషయం మీద సాక్షి ఏం రాసిందో చూడండి. 28/12/2019 అంటే గట్టిగా అధికారంలోకి వచ్చిన 6 నెలలకి 34% ఫర్ బీసీస్, దస్ టోటల్ రిజర్వేషన్స్ 59.85 అవుతుంది అని చెబుతూ ఈ ఆదేశాలు ఇచ్చారు జగన్ హయాంలో అనే విషయాన్ని చెప్పారు. ఆ విషయం మీద బిర్రు ప్రతాప్ రెడ్డి కోర్టుకి వెళ్ళారట. ఆయన టీడీపీ లీడరే అని చెబుతూ ఇదిగో ఇక్కడ రాశారు చూడండి. ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. చంద్రబాబుతో బిర్రు ప్రతాప్ రెడ్డి ఉన్న ఫోటో ఉంది ఇక్కడ. పైగా బీసీల విషయంలో చంద్రబాబు మోసం చేస్తానే ఉన్నారు అని చెప్తూ బీసీ డిక్లరేషన్ ఏమైంది? 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామన్నారు కదా ఎన్నికల సమయంలో బీసీల కోసం. బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ హామీ మాట ఏంటి అనే విషయాన్ని సాక్షి రైజ్ చేసింది. అంటే చూడండి పెనుగులాట. 34% రిజర్వేషన్ ఇస్తే గనక 50% సీలింగ్ దాటుతుంది, 50% సీలింగ్ దాటకూడదు అని వైసీపీ హయాంలో కోర్టు చెప్పింది, అంతకు ముందు చెప్పింది, అంతెందుకు 2025లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం చూసుంటాం. అయినా సరే చాలా వ్యూహాత్మకంగా ఇదొక చారిత్రక సందర్భం అని చంద్రబాబు బీసీలకి గంటలు కట్టడానికి ట్రై చేస్తా ఉన్నారు, రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు అని సాక్షి వైసీపీ అంటా ఉన్నారు. ఇంతకీ అసలు బీసీల చుట్టూ ఇంత రాజకీయం ఎందుకు నడుస్తా ఉంది? ఇంత పెనుగులాట కారణం ఏంటి? ఇది కదా అసలు పాయింట్. వైసీపీ చూడబోతేనేమో తమ హయాంలోనే జగన్ రెజీమ్ లోనే బీసీలకి న్యాయం జరిగింది అంటూ 4 రాజ్యసభ సీట్లు ఇచ్చాము. చంద్రబాబు 2014-19 మధ్య అసలు ఎవరికైనా ఇచ్చారా అని అడగడం కనపడతా ఉంది కదా. ఆ తర్వాత ఇదిగో చూడండి, లోక్సభ ఎంపీలో ఎంతమంది బీసీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు తమ హయాంలో అని చెప్తూ రిప్రజెంటేషన్ విషయంలో వైసీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అని సాక్షి అయినా వైసీపీ లీడర్లైనా ఆర్గ్యూ చేస్తా ఉన్నారు కదా. ఇంతకీ అసలు ఇంత పెనుగులాట ఎందుకు జరుగుతుందో తెలియాలి అంటే 2019 ఎన్నికల ముందు అంటే జగన్ అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితులు మనకి తెలియాలి. ఆ పరిస్థితులు ఏంటో తెలిస్తే అందుకోసమైనా చంద్రబాబు ఇప్పుడు జయహో బీసీ అని మీడియాలో వచ్చేలాగా గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. సీలింగ్ ఉన్నా గానీ 34% రిజర్వేషన్స్ లాంటి ఇష్యూస్ ని హైలైట్ చేయాలనుకుంటున్నారు అని అనిపిస్తుంది ఎవరికైనా. ఇంతకీ ఏం జరిగింది 2019 ముందు ఎన్నికల్లో? గుర్తుండే ఉంటుంది కదా చాలా మందికి. అప్పట్లో జనసేన విడిగా పోటీ చేసింది. చంద్రబాబు కేంద్రం మీద మోదీ మీద యుద్ధం అని చెప్పి సింగిల్ గా బరిలోకి దిగారు. ఆయన రాజకీయ చరిత్రలోనే తొలిసారి. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో కాపు ఓట్లు చీలిపోతాయేమో అనే ఉద్దేశంతో కాపుల్ని మెప్పిస్తున్నాము అనుకొని టీడీపీ చాలా టాక్టికల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కాపులకి 5% రిజర్వేషన్స్ ఇస్తున్నాం లాంటి ప్రకటనలు అందులో భాగం. అసలు ఏం చేశారు, ఆ ఎఫెక్ట్ ఎలా పడిందని చెప్పడానికి చూడండి నేను కొన్ని ఆధారాలు చూపిస్తా డేట్లతో సహా. December 6, 2017 ది వీక్ ఏం రాసిందో చూడండి. ఆఫ్టర్ అనౌన్సింగ్ 5% రిజర్వేషన్స్ ఫర్ దెమ్ అంటే కాపులు గాని ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాయుడు హ్యాస్ బీన్ ఫేసింగ్ రఫ్ వెదర్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. బీసీ ఆర్గనైజేషన్స్ హ్యావ్ లాంచ్డ్ ప్రొటెస్ట్ స్టేట్ వైడ్ as they are opposed to the idea of an upper caste giving them company. The chairman of State BC Commission, Justice Manchunada, who was asked to submit a report on reservations to Kapus, is upset that the report was not validated before it was submitted to the government by the rest of the members. అని రాశారు చూసారా ఇక్కడ. అంటే 5% రిజర్వేషన్ల పేరుతో కాపులకి ప్రత్యేక కేటాయింపులు ఇస్తున్నాము అనేసరికి అన్ని వైపుల నుంచి రఫ్ వెదర్ ఫేస్ చేస్తున్నారు చంద్రబాబు. ఎప్పుడు 2017లో చూడండి, కాపుల్ని తీసుకొచ్చి తమ పక్కన కూర్చోబెట్టడాన్ని, రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీసీలు ఒప్పుకోవట్లా అని చెబుతూ జస్టిస్ మంజునాథ్ అని కోట్ చేస్తూ ది వీక్ ఇలా స్పెసిఫిక్ గా రాసింది కదా. అక్కడితో అయిపోలా. మరి కాపులు మాత్రం సాటిస్ఫై అయ్యారంటే చూడండి అది కూడా ఉంది. ఈవెన్ దోస్ హూ ఎజిటేటెడ్ ఫర్ రిజర్వేషన్స్ ఫర్ ద కాపుస్ సీమ్ అన్హ్యాపీ as they feel 5% is less and unjustified అని రాశారు చూసారా. 5% రిజర్వేషన్స్ ఇచ్చినందుకు కాపులన్నా సాటిస్ఫైడ్ గా ఉన్నారంటే లేరు, ఆ నెంబర్ చాలా తక్కువ అని కాపులు కూడా అసంతృప్తితో ఉన్నారని రాశారు చూసారా. ఎస్, ఇది అసలు పాయింట్. టీడీపీని రాజకీయంగా దెబ్బతీసి టీడీపీ నాయకత్వ విశ్వసనీయతని సవాల్ చేసిన పరిణామం ఇది. కాపులకి 5% రిజర్వేషన్స్ ఇచ్చేసరికి బీసీలకు కోపం వచ్చింది, 5% ఏం సరిపోతుందని కాపులకి కోపం వచ్చింది. అంటే రెండు వైపులా టీడీపీ ఎఫెక్ట్ అయిందనమాట. టీడీపీ నాయకులు చాలా సర్ప్రైజ్
సర్ప్రైజింగ్ గా సింగపూర్ మోడల్ అని చెప్పారు అప్పట్లో. అదేంటి క్యాష్ లో కూడా సింగపూర్ మోడలేనా అని అనుకుంటున్నారా? చూపిస్తా చూడండి, దానికి కూడా ప్రూఫ్ ఉంది. ఏ సోర్స్ ఇన్ మిస్టర్ నాయుడుస్ క్యాంప్ సెడ్ అవర్ పార్టీ లీడర్ has been inspired with Singapore politics where the rulers try to increase their mass support అని చెప్పారు. చూసారా? అంటే అన్ని వర్గాల్ని ఆకట్టేసుకునేందుకు సింగపూర్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పడం అప్పుడు కనపడింది. ఇదిగో డేట్ కూడా ఉంది చూడండి, డెక్కన్ క్రానికల్ రాసింది. ఇంకో ఆధారం చూపించిన, ఇదిగో చూడండి, ఇక్కడ డేట్ కనపడుతుంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది మార్చి 8, 2020. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనౌన్సెస్ 34% సీట్స్ ఫర్ బీసీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పోల్స్ అని ఉంది. చూసారా? మున్సిపల్స్ లో 34% బీసీల కోసం కేటాయించాలి అని జగన్ నిర్ణయం తీసుకున్నారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడో మార్చి 2020లో రాసింది. చూసారా? అంటే అప్పటి విధానాలు 34% కి వ్యతిరేకంగా ఏం లేవు జగన్ హయాంలో. సుప్రీంకోర్టు ఏమో సీలింగ్ దాటుతా ఉన్నారు అని అబ్జెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి రెజిమ్ గురించి మాత్రమే కాదు, రీసెంట్ గా తెలంగాణ విషయంలో కూడా. అంటే ఏ రాష్ట్రం విషయంలో అయినా సుప్రీంకోర్టు పాలసీ వైఖరి అలా ఉంది. పైపెచ్చు టీడీపీ నాయకత్వం చంద్రబాబు 2019కి ముందు బీసీలు మనతోనే ఉన్నారులే అని గ్రాంటెడ్ కి తీసుకుని కాపుల్ని మెప్పించేందుకు, ఏది పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు కాబట్టి, పొత్తులో లేరు కాబట్టి కాపు ఓట్లు ఆయనకి వెళ్ళిపోతాయేమో అనే ఆతృతకు 5% రిజర్వేషన్స్ తీసుకొచ్చేసరికి కాపులు సంతృప్తి పడకపోగా బీసీల్లో అసంతృప్తి బద్దలైంది. సరిగ్గా ఇదే టైంలో చూడండి, జగన్ టీడీపీ కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చారు. అనంతపురం లాంటి చోట్ల అయితే రెడ్డి డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా బీసీలకి ఎంపీ టికెట్లు ఇవ్వడము టీడీపీ కంటే ఎక్కువగా. ఓపెన్ నియోజకవర్గాల్లో 7 చోట్ల బీసీల్ని నిలబెట్టడం అనే నిర్ణయాన్ని 2019 ఎన్నికల్లో జగన్ తీసుకుని ఉంటారు. అందుకోసం మళ్ళీ బీసీల్ని తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు ప్రయాస పడాల్సిన పరిస్థితి. జయహో బీసీ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది కదా. ఈ ఆధారాలు, ఈ సందర్భాలు ఇవన్నీ చూస్తే పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? బహుశా చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని ముందుగా పసిగట్టారేమో. జగన్ ఈ మధ్యన బీసీ నేతల విషయంలో ఎలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు, ఎలాంటి తిరుగులేని సందర్భాలను కోట్ చేస్తా ఉన్నారో 2 వీడియోస్ చూపిస్తా. ఒకటి శ్రీకాకుళంలో రీసెంట్ గా మాట్లాడింది, ఆ తర్వాత వెరీ రీసెంట్ గా కర్నూలులో మాట్లాడింది. ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్, ఈయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ప్రలోభాలతో ఏం చేశాడు? ఆయన దింపేశాడు. ఇదే యాదవుల మీద ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పేరు పొందిన బీసీ నాయకులు ఏ రకంగా అక్రమ కేసులతో ఇరికిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తా. చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్ బీసీ నాయకుడు లేడీ ఎస్ఐని చంపబోయాడంట, అది కేసు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మైనారిటీ, ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంత ముందు కూడా తన కూతురు కూడా వివరంగా కూడా చెప్పింది. కారుమూరు సునీల్ బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు, ఆయన మీద మరో అక్రమ కేసు. చూశారు కదా, బీసీల మీద అంత ప్రేమ ఉంటే గనక బీసీ మహిళ పీఠాన్ని వైజాగ్ లో ఎందుకు లాక్కుంది టీడీపీ అని జగన్ అడుగుతా ఉన్నారు. మత్స్యకార కమ్యూనిటీ సమస్యలను ఎందుకు తీర్చట్లా, మత్స్యకారులు విశాఖలో గల్లంతైతే ఎందుకు రెస్పాండ్ కాలా అని అడగడమే కాదు, ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో అయినా, శ్రీకాకుళంలో అప్పలరాజు విషయంలో అయినా ఏం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ బీసీ లీడర్ల మీద ఎందుకు గురి పెడుతున్నారు అని జగన్ వ్యూహాత్మకంగా అడగడం కనపడింది కదా. అంటే చంద్రబాబు మూవ్ ని జగన్ క్యాలిక్యులేటెడ్ గా ముందే గెస్ చేయటం మాత్రమే కాదు, అసలు రియాలిటీ ఇది అని తన వైపు నుంచి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వినిపించేందుకు జగన్ ట్రై చేయడం కనపడతా ఉంది కదా. అంటే ఇంత మాట్లాడుకున్న తర్వాత మనకి ఏమర్థం అవుతుంది? 2019కి ముందు బీసీల్లో ఒక అభద్రత వచ్చింది టీడీపీ విషయంలో, వ్యతిరేకతని తీవ్ర స్థాయిలో పెంచి మీడియా సాయంతో 2024లో గెలిచాము అనిపించుకున్నా గానీ అభద్రత ఏదో మూల ఉంది. అందుకోసమే జేహో బీసీ లాంటి నినాదాలు తీసుకొచ్చి బీసీలని కన్సాలిడేట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ట్రై చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన బీసీల విషయంలో, సోషల్ ఫ్యాబ్రిక్ విషయంలో ఇదిగో ఇలా జరుగుతోంది అని జగన్ చెప్పడం కనబడతా ఉంది. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ గా తీసుకొస్తామని బ్యాక్ బోన్ క్లాసెస్ అంటా ఉన్నారు కదా. ఇలా అనడము చేతి వృత్తుల కోసమైనా బీసీ వర్గాల కోసమైనా కానీ ప్రత్యేకంగా ఇబ్బడి ముబ్బడిగా నగదు బదిలీ పథకాలని నేరుగా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే పథకాలని తీసుకురావడం అనే విధానాలు 2019 నుంచి 24 మధ్య కనపడతాయి కదా. మరి ఇన్ని సందర్భాలు చూసినప్పుడు అంటే బీసీల నుంచి దూరం జరిగి వాళ్ళ రిజర్వేషన్ లో 5% ఇతరులకు పంచి ఇవ్వాలి అనే విధానాలు తెచ్చిన చంద్రబాబు ఏమో ఇప్పుడు జైహో బీసీ అంటున్నారు. తమ హయాంలో అసలు కన్సాలిడేట్ చేశాము, రాజ్యసభ స్థానాలు కూడా బీసీలకి ఎప్పుడూ లేని
స్థాయిలో 4 ఇచ్చాము, అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించాము అని జగన్ చెప్పడానికి ఇంకో పక్కన ట్రై చేస్తున్నారు. మరి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ లో మీరు ఏ వాదాన్ని సపోర్ట్ చేస్తారు? నిజానిజాలు ఎటువైపు ఉన్నాయి అంటే మీరేం చెప్తారు? నేను మొత్తం ప్రతి ఆర్గ్యుమెంట్ కి డేట్ తో సహా ఆధారం చూపించే కదా. మీరు కూడా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, సబ్స్టాన్స్ ఉంటే కంటెంట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి, చూద్దాం. దిస్ ఈజ్ కిటాక్స్.